ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు శృంగేరి శంకరమఠం ధర్మాధికారి మహాలక్ష్మి దేవస్థానం పీఠాపురం ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇంట్లో ఎవరైనా మరణిస్తే దేవాలయాల దర్శనం కానీ దీపారాధన కానీ చేయవచ్చా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఈ ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది సాధారణంగా. ఒక మరణిస్తే జన్మిస్తే అశౌచం పాటించేది ధర్మం, సనాతన ధర్మం. అంటే ఒక మరణానికి జననానికి సంబంధించి ఒక సంధిని ఆ కాలంలో చెప్పారు. అదొక 10 రోజులు 11 రోజులక మైల అశౌచం అంటారు కదా. అలాగే పుట్టినప్పుడు కూడా జాతాశౌచం, మృతాశౌచం. అశౌచం 2 విధాలు. పుట్టినప్పుడు 11 రోజులు, గతించినప్పుడు 11 రోజులు సాధారణంగా అశౌచం. ఇవి వాళ్ళ వాళ్ళ వర్ణాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఎవరైనా మరణిస్తే దీపారాధన చేయొచ్చా అంటే నిరభ్యంతరంగా చేయొచ్చు 11 రోజులు దాటిన తర్వాత. సంవత్సరం పాటు మానేస్తుంటారు కొంతమంది. అంటే పూజలు స్కిప్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు దాన్నే తీసి పక్కన పెడతారు. లేదు సంవత్సరం దాకా ఏ పూజలు చేయకూడదంటే అంటారు. అన్ని రకాల ఫంక్షన్స్లోనూ అన్ని రకాల సెలబ్రేషన్స్ చేస్తారు. కానీ చేయకూడదు అవన్నీ. అసలు చేయాల్సిన దీపారాధన. దీపారాధన నిత్య పూజ. మనం అనుకున్న గతంలో కూడా మనం దాంట్లో చెప్పుకున్న నిత్య పూజ విధానం గురించి. ఆ నిత్య పూజ అనేది ఎప్పుడు మానకూడదు. ఆ 11 రోజులు మాత్రమే చేయకూడదు. జననం అంటే పుట్టినప్పుడు 11 రోజులు జాతాశౌచం, అలాగే మరణించినప్పుడు 11 రోజులు మృతాశౌచం. ఈ సమయాల్లో తప్ప సంవత్సరం అంతా పూజా విధానం చేయవచ్చు. అయితే చెయ్యవచ్చు కాదు, చేయాలి కూడా. ఎందుచేత అంటే ఈ దీపారాధన చేసినటువంటి దీపపు వెలుగు కూడా గతించిన వారికి దారి చూపిస్తుంది అని కూడా గరుడ పురాణాదుల్లో చెప్పబడింది. దీపం పెట్టడం కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక పుణ్యప్రదమైనటువంటి కార్యమే. దాని ఫలితం కూడా దీపదానం, దీప ప్రదానం, దీపం వెలిగించడం, ఇవన్నీ కూడా దాన ధర్మాలు విశేషంగా చేయమని చెప్తోంది. ఆ సంవత్సరంలో ఎవరి తండ్రి అయినా మరణించాడు, అతను ఆ గతించినటువంటి తండ్రి పేరుని కానీ సంవత్సరం అంతా దాన ధర్మాలు చేయాలి. విశేషంగా అర్చన పూజలు చేయాలి. అవి దేవాలయాల్లోకి గర్భాలయాల్లోకి వెళ్ళని నిషేధం. యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. అంటే పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు లాంటివి చేయకూడదు. గర్భాలయాల్లోకి అది వెళ్ళకూడదు. కానీ నిత్య దీపారాధన అనేది మానకూడదు. ధూపదీప నైవేద్యములు 3 కూడా, లేదా పంచోపచారాలు, షోడశోపచారాలు ప్రతిరోజు ఇంట్లో ఏం చేస్తున్నారో అవి ఎప్పుడు మానకూడదు. సంవత్సరం వరకు ఆ జీవుడు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఆ సంవత్సరం దాకా కూడా ప్రతి నెల ఆ పోయిన గతించిన తిథి నాడు వారికి వారి వర్ణాన్ని అనుసరించి మాసికం పెట్టడం, లేకపోతే పత్రులు సమర్పణ చేయడం, స్వయం పాకాలు ఇవ్వడం లాంటి వాళ్ళ వృత్తి కర్మను అనుసరించి వారి ధర్మాన్ని అనుసరించి వాళ్ళు చేయాలి. సంవత్సరానికి మళ్ళా సంవత్సరీ విమోకం చేస్తారు, సంవత్సరీకం చేస్తారు. అప్పటిదాకా వాళ్ళు సంవత్సరం అంతా అశౌచంతో ఉన్నట్టు లెక్క. అంటే సెలబ్రేషన్స్ దూరంగా ఉండాలి. కొన్ని అంతరాలయాలను గర్భాలయాల్లోకి వెళ్ళడం నిషేధం కనుక వాటికి దూరంగా ఉండాలి. దీనికి ఒక ప్రధానమైన అర్థం ఉందమ్మా. గతించినటువంటి జీవుడు వాళ్ళ కాలానికి, అంటే గతించిన జీవుడు కాలం మళ్ళా పుట్టేదాకా అంటే 30 రోజులకి మనకు ఒక రోజు కింద లెక్క. ఇప్పుడు ప్రతి నెల వారికి మాసికం పెడుతున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెడుతున్నట్టే కదా. అలాగే సంవత్సరం గడిచిన తర్వాత మనకి 365 రోజులు పితృదేవతలకు ఒక రోజు కింద లెక్క. అర్థమైంది కదా. మనకి 365 రోజులు అంటే ఒక సంవత్సరం, వాళ్ళకి ఒక రోజు కింద లెక్క. ఇప్పుడు ప్రతి సంవత్సరం తద్దినం పెడతారు. గతించిన వాళ్ళకి తద్దినం పెడతారు. అంటే వాళ్ళకి రోజు అన్నం పెడుతున్నట్టే లెక్క. అంటే హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఎవరైనా మరణించినా వాళ్ళ నుంచి దూరం కాలేదు. భౌతికంగా లేరు తప్ప ప్రతి తిథి నాడు ఆ తండ్రిని ఆ తాతలని పిలిచి పెడుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు ఆ తిథి నాడు వాళ్ళ ఇంటికి. అలా ఒక గొప్ప ప్రక్రియ విధానం పితృదేవతలు సంతృప్తి చెందామని సాగుతూ ఉంది. దీన్ని అడ్డుపెట్టి సంవత్సరం పాటు పూజలు మానేయాలి, వ్రతాలు మానేయాలి, అన్నీ మానేయాలి, దీపారాధన చేయకూడదు అనేటటువంటి వాటిలో చాలామంది చోట్ల విన్నాం. కానీ అది చాలా తప్పమ్మా. ప్రతి ఇంట్లో ఎక్కడ మరణం సంభవించినా 11 రోజులు అశౌచం అయిపోయిన తర్వాత, శుద్ధి చేసిన తర్వాత ఉదక శాంతి ఇత్యాది కర్మలు చేస్తారు. అలా శుద్ధి అయిన తర్వాత నిరభ్యంతరంగా దీపారాధన చేసుకోవచ్చు. ధూపదీప నైవేద్యం ప్రతి ఇంట్లోనూ పెట్టుకోవచ్చు. ఏమీ తప్పులేదు. మా ప్రేక్షకులకున్న సందేహాలను హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.